బ్యాక్ టు న్యూస్. పోలవరం పనులను వైసీపీ కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్న ఆయన వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వరకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం 1700 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వి కమిషన్లు తీసుకున్న వైసీపీ కాంగ్రెస్ కు విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వీళ్ళ ఆ రోజు పనులు చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళ కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా నేనే వచ్చి పూర్తి చేశాను. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు నేనే మళ్ళా వచ్చి పూర్తి చేస్తున్నాను. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడే మునుపు ఒక పద్ధతన ఉండాలి. 8 సంవత్సరాలు నిద్రపోయారా మీరు? ఆ కెనాల్స్ లో ల్యాండ్ అక్విజిషన్ కోసం కోర్టులో పోతే 8 సంవత్సరాలు చేయకుండా ఇప్పుడు వచ్చి మళ్ళా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, ఈరోజు ఈ ప్రాజెక్టుకి అడుగడుగునా అడ్డం పడింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ల్యాండ్ అక్విజిషన్లు అడ్డం పడ్డారు, రైతులు రెచ్చగొట్టారు, ప్రాజెక్టులు కానివ్వకుండా చేశారు. నేను అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో ఎప్పటికప్పుడు సమీక్ష చేయడమే కాకుండా ఎక్కువ టైం పెట్టి ఒక వార్ ఫోటింగ్లో ప్రాజెక్టులో నిద్రపోయి అదే మరి ఇవన్నీ పూర్తి చేశాను తప్ప వీళ్ళ రోజు దీంట్లో ఏం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చేసిన తప్పుడు పనులు వీళ్ళ నీడ ఇంకా వెంటాడుతూ ఉంది రాష్ట్రాన్ని. బైఫర్కేషన్ విషయంలో కానీ, ప్రాజెక్టు విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి వదిలిపెట్టారు. ఎంతమంది జైలు పోయారు వాళ్ళ గురించి, ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆఫీసర్లు జైలు పోయే పరిస్థితికి వచ్చారు, ఇండస్ట్రీస్ జైలు పోయే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైపోయింది. వీళ్ళు ఈయన కూడా దాంట్లో ఒక మెయిన్ ముద్దాయి. 6 నెలల్లో పాలనలో సమూల మార్పులు ఉంటాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికోసం దుర్గాఘాట్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓవర్ టు రమేష్. కమాండ్ కంట్రోల్ సెంటర్ దుర్గాఘాట్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఫర్దర్ గా ఎలాగ ఉపయోగించుకోవాలి అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఇక నుంచి ఇక్కడ ఆ పరిపాలనలో మార్పులు ఉంటాయి. రానున్న 6 నెలల కాలంలో ఇక్కడ పరిపాలనా పరంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అందులో భాగంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని నుంచి వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ఇక్కడ నుంచి మానిటర్ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుర్గగుడి ఎదురుగా ఉండేటువంటి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పటివరకు కూడా పుష్కరాల్లో యాత్రికులను సమన్వయం చేసుకోవడం కానీ, వారిని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఈ సెంటర్ బాగా ఉపయోగపడింది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనాలు కానీ, యాత్రికులు కానీ మేనేజ్ చేయడం ద్వారా అనవసర రద్దీని నివారించడంతో పాటు ఒక సౌకర్యవంతమైనటువంటి పుష్కర స్నానానికి ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేయడం జరిగారు. ఇక్కడ డీజీపీతో పాటు ముఖ్యమంత్రి కూడా పలుమార్లు ఈ సెంటర్ నుంచి మానిటర్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం మనం కమాండ్ సెంటర్ లోపలికి వెళ్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ నుంచి ఎటువంటి పరిపాలన అందించబోతున్నారు అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తంగా చూసుకుంటే ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి యాత్రికుల కోసం ఇప్పటివరకు ఉపయోగపడినటువంటి ఈ కమాండ్ సెంటర్ని ఇకపై పరిపాలనలో ఒక భాగం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి మొత్తం రివ్యూ చేశారు. పోలవరం డ్యాము పనులు ఏ రకంగా సాగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది స్వయంగా ఇరిగేషన్ అధికారులతో ఆయన ఇప్పటివరకు మాట్లాడారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లైవ్లో అక్కడ ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయి అనేది కూడా ఆయన వాళ్ళతో చర్చించడం జరిగింది. సమీక్ష కూడా నిర్వహించారు. ఇక రానున్న రోజుల్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పనులను ఇక్కడ నుంచి ఆయన మానిటర్ చేస్తానని ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని పూర్తి స్థాయి కేంద్రంగా మార్చడం ద్వారా దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మనతో ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి అధికారులు ఉన్నారు. లైవ్ స్ట్రీమింగ్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఇక్కడికి ఫీడ్ ఇవ్వగలిగారు అనేది మనం వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఇప్పుడు మీరు కొద్దిసేపటి క్రితం ఏదైతే ఇక్కడ ఒక లైవ్ స్ట్రీమింగ్లో పోలవరం చూపించారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దానికి ఎటువంటి సాంకేతికతను మీరు ఉపయోగించారు? సైట్లో జరిగే వర్క్ అంతా మన లైవ్లో చూడడం కోసం మన మినిస్టర్ గారు ప్లస్ సీఎం గారి సహకారంతో మనం ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాము. అక్కడ మనకి ఏవేంటి డిఫెక్ట్స్ ఉన్నాయో ఏవైనా వర్చువల్గా మనం ఏవైనా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ హయ్యర్ అథారిటీస్. మనం డైరెక్ట్గా లైవ్ చూడొచ్చు. ఇక్కడ
వర్చువల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సీఎం గారు ఒక చోట ఇక్కడే కమాండ్ సెంటర్లో కూర్చొని మన వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ టూ వే కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రయారిటైజ్డ్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. మనం పంపిస్తున్నాం, ఆల్రెడీ మనం ఏర్పాట్లు చేస్తున్నాము. అండ్ మీరు ఫస్ట్ టైం మనం ఈ ఇండియా ఓవరాల్ మన ఈ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఇదే ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమింగ్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన హానరబుల్ మినిస్టర్ గారి ఎంకరేజ్మెంట్తో మనం ఇది స్టార్ట్ చేసాము. అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయడం సాధ్యం అవుతుందా? ఒక భారీ ప్రాజెక్ట్ని అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయనే వాటిని ఇక్కడ నుండి సాధ్యమేనా? డ్రోన్ అనేది మనం డ్రోన్తో లైవ్ స్ట్రీమింగ్ లైవ్ కి కనెక్ట్ చేసి మనం డైరెక్ట్గా మొత్తం ఓవరాల్ వ్యూ మొత్తం సైట్ యొక్క మొత్తం ఓవరాల్ వ్యూ మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఫస్ట్ టైం ఈ డ్రోన్తో లైవ్ కిట్ అనేది ఫస్ట్ టైం ఇన్ అవర్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఇన్ డిపార్ట్మెంట్ ఓవరాల్ ఏపీలో కూడా ఇండియాలో కూడా. అంటే జూమ్ వెళ్ళడం అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఈ డ్రోన్ ద్వారా ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సాధ్యమవుతుంది. ఎస్ కుదురుతుంది. మొత్తం డ్రోన్ ద్వారా మనం ఏంటి అసలు ఏ ప్రాజెక్ట్లో ఎన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బందర్ కెనాల్ తీసుకున్నాం, ఏ లాకి ఎక్కడ ఏంటి ఏ కిలోమీటర్ దగ్గర మనకి ఏం ప్రాబ్లం ఉంది. అట్లాగే ఇప్పుడు మనం పోలవరం తీసుకున్నాము, డ్యామ్ సైట్లో అక్కడ ఏ మెషినరీ ఎంత రన్ అవుతుంది, ఏ పార్ట్లో ఏ ఏరియాలో వర్క్ జరుగుతుంది, ఎంత అన్ని మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ ఘాట్లకి ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ ఒక పర్యవేక్షణ చేస్తారో ఇట్లా ఫుటేజ్ వివిధ ప్రాంతాల నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మానిటర్ చేయడం ద్వారా ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి బెటర్ అవుట్పుట్ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఇక ఈ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని మరింత డెవలప్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ముఖ్యమంత్రి ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక మున్సిపాలిటీలో స్థానికంగా ఒక నివాసం దగ్గర ఒక కార్యాలయం దగ్గర ఒక రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఆ డ్రోన్ కెమెరాల సహాయంతో ఇక్కడ నుంచి మానిటర్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో అంటే 6 నెలల కాలంలో పరిపాలనను సాంకేతికంగా పూర్తి మార్పులు తెస్తానంటున్న ముఖ్యమంత్రి ఈ కమాండ్ కంట్రోల్ వేదికగా దానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు. ఎన్టీవీ టీం విజయవాడ, కమాండ్ కంట్రోల్. బ్యాక్ టు న్యూస్. జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష నేతలు, పౌర సంఘాల నేతలతో భేటీ అయ్యారు. నెహ్రూ గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన్ను కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నేతలు కలిశారు. కాశ్మీర్ లో తాజా పరిస్థితిని రాజ్నాథ్ కు వివరించారు నేతలు. అయితే ఎవరైనా తనను కలవవచ్చన్న రాజ్నాథ్ పిలుపును తోసిపుచ్చారు వేర్పాటువాదులు. ఇండియా చెప్పేవన్నీ అబద్దాలన్నారు వేర్పాటువాదుల నేత సయ్యద్ అలీ గిలానీ. నిర్భయ అత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ శర్మ ఆత్మహత్య యత్నం చేశాడు. పెద్ద మొత్తంలో టాబ్లెట్లు మింగిన తర్వాత ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన అధికారులు అతన్ని వెంటనే దీన్ దయాళ్ హాస్పిటల్ కి తరలించారు. తనపై సహచర ఖైదీలు తరచూ దాడులు చేస్తున్నారంటూ ఏడాది క్రితం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు వినయ్ శర్మ. తనకు భద్రత పెంచాలని కోరాడు. అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లిన ఓ కార్లోంచి 2 ప్రాణాలతో బయటపడ్డారు. గుజరాత్ హసన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అయితే ప్రవాహ వేగం తక్కువగా ఉండడంతో కార్ కొట్టుకుపోలేదు. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న 2 బయటకు వచ్చే సాహసం చేయలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న యువకులు మానవహారంగా ఏర్పడి కారులో చిక్కుకుపోయిన మహిళతో పాటు పురుషుడిని రక్షించారు. అలహాబాద్ లో వరద బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించేందుకు భారత వైమానిక దళం ముందుకొచ్చింది. హెలికాప్టర్స్ ద్వారా వారికి అవసరమైన పదార్థాలను సరఫరా చేస్తున్నారు. వరదల కారణంగా 2 రోజుల నుంచి అలహాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారత్ కోసం ఫ్రెంచ్ సంస్థ DCNS తయారు చేస్తున్న స్కాండ్రూట్ సబ్మెరైన్ ప్రాజెక్ట్ లీక్ వ్యవహారంలో ఓ మాజీ ఫ్రెంచ్ నేవల్ అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నేవీలో పనిచేసిన ఆ అధికారి ప్రస్తుతం DCNS కు సబ్ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
అతనే సమాచారం అందజేసి ఉంటాడని అధికారులు నమ్ముతున్నారు. శత్రువుల రాడార్ కు చిక్కని విధంగా రూపొందుతోన్న ఈ స్టెల్త్ సబ్మెరైన్లను భారత్ తో పాటు చిలీకి విక్రయిస్తోంది DCNS. అలాగే రష్యా కోసం తయారు చేస్తున్న ఉభయచర నౌకకు సంబంధించిన సమాచారం కూడా లీక్ అయింది. స్కార్పింగ్ సబ్మెరైన్స్ కు సంబంధించిన సమాచారం లీక్ అయిందన్న వార్తలు రాగానే భారత్ లోనే జరిగి ఉంటుందని వాదించింది DCNS. సబ్మెరైన్స్ తయారీ ఒప్పందం జరిగే సమయంలో భారత్ కు ఇచ్చిన వివరాలే లీక్ అయి ఉంటాయని భావించింది. అయితే చిలీ ప్రాజెక్ట్ కు సంబంధించిన సమాచారంతో పాటు రష్యా కోసం తయారు చేస్తున్న నౌక వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో అమెరికన్ యూనివర్సిటీపై ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో వర్సిటీలోకి 2 ఉగ్రవాదులు చొరబడ్డారు. విద్యార్థులు, విదేశీ అధ్యాపకులు ఉండే కాంప్లెక్స్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మరోవైపు ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా సిబ్బంది యూనివర్సిటీని చుట్టుమట్టి ముష్కరుల్ని మొట్టబెట్టారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది చనిపోయారు. వీళ్లలో 7 విద్యార్థులు కాగా 2 భద్రతా సిబ్బంది, 3 పోలీసులు, అలాగే 35 మంది విద్యార్థులు, 9 మంది పోలీసులు గాయపడ్డారు. ఇవి 30/60 డీటెయిల్స్. మరి